హాయ్ అండి, అందరికి నమస్తే. ఇది ఈ వీడియో అయితే చాలా రోజులదండి. చాలా రోజుల నుంచి పెడదామని అనుకుంటున్నాను. వచ్చిన నుంచి ఇక పెట్టడం అయితే కుదరట్లేదు. దమ్కా బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. వెజిటేబుల్ దమ్కా బిర్యానీ చాలా సూపర్గా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. వీడియో పెట్టడానికి అయితే కొంచెం లేట్ అవుతుంది. 1 మంత్ అవుతుందండి ఈ వీడియో అయితే తీసి, కానీ నాకైతే టైం అయితే కుదరలేదు. మరి ఈరోజు అయితే పెట్టారండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ దమ్కా బిర్యానీతో అయితే మిర్చి సలాడ్ అయితే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడైతే వీడియోస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఇక్కడ ఒక బొగన్లో రైస్ పెట్టేసుకున్నానండి. ఎసరు పెట్టైనా పెట్టేసుకోవచ్చు, డైరెక్ట్గా గిట్టంగా పెట్టేసుకోవచ్చు అండి. ఒక 75% వరకు ఉడికించేసుకోవాలి. ఇక్కడ ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి సన్నగా తరిగి పెట్టేసుకున్న క్యారెట్, టమాటాలు, ఆలుగడ్డలు వేసుకోవాలండి. క్యాలీఫ్లవర్ అండి, వేడి నీళ్ళలో చిటికెడు పసుపు వేసి మరిగించి తీసి పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఏమన్నా పురుగులు గిట్టంగా ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. నానబెట్టేసుకున్న మిల్ మేకర్లు వేసుకోవాలండి. అందులోకి పుదీనా, పెరుగు, మనం తినని బట్టి వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ 1 kg వరకు రైస్ అయితే తీసుకున్నాము. రుచికి సరిపడినంత కారం, ఉప్పు, పసుపు, చిటికెడు జీలకర్ర పౌడర్ అండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. వాటర్ వేసుకోకుండా కలిపేసుకోవాలండి. ఇక్కడైతే నేను బీనీస్ వేసుకోవడం అయితే మర్చిపోయానండి. అందుకే మళ్ళీ ఒకసారి బీనీస్ వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు మూత పెట్టేసుకొని పక్కకు ఉంచేసుకుందాము. ఎందుకంటే ఆ పచ్చళ్ళకి కారం, ఉప్పు, పులుపు అంతా పట్టేస్తుంటుంది. ఇప్పుడు మనం ఇంకొక ప్లేట్లోకి జీలకర్ర, లవంగాలు, ఇలాచీలు, బిర్యానీ ఆకు, సాజీర తీసుకోవాలండి. కొత్తిమీర, కలేమాకు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పుదీనా, పొడుగు కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలండి. మనం ఆనియన్స్ ఇక్కడ పొడుగు కట్ చేసుకొని వేయించేసుకొని పక్కకు పెట్టేసుకున్నాము. ఇప్పుడు రైస్ అయితే ఉడికిపోయిందండి. నేనైతే రైస్ ఎక్కువ ఉంది కాబట్టి అలానే బత్తేసులు అయితే పెట్టేసుకున్నానండి. అంటే వాటర్ వంపకుండా డైరెక్ట్గా అయితే పెట్టేసుకున్నాను. ఒక 75% ఉడికేలాగా ఉడికించేసుకున్నానండి. అంటే మనం 1 kg బియ్యానికి 1 గ్లాసు కొలత పెట్టేసుకుంటే 3 గ్లాసులు బియ్యం అయితే వస్తాయండి. దానికి ఒక 5 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక బొగోన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అందులోకి సాజీర వేసుకోవాలి, ఇలాచీలు, లవంగాలు, ఆకు బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, కలేమాకు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పుదీనా,
అన్నీ ఒకసారి వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే అప్పుడే దంచి వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. ఇంకా ఒకసారి కలిపేసుకొని నానబెట్టేసుకున్న కూరగాయలన్నీ అందులోకి వేసేసుకోవాలి. నేనైతే ఒక 15 నిమిషాల వరకు అయితే ఉంచేసుకున్నానండి పెరుగులోకి. ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం అంతా సాల్ట్ వేసుకొని, ఎందుకంటే ఇంతకుముందు ఈటంగా వేసాము, లైట్గా వేసుకోవాలండి. వేసుకొని ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించేసుకోవాలండి. చూద్దాం, బాగా ఉడికిపోతున్నాయండి. వాటర్ అయితే వేయలేము. ఆ పెరుగు, ఉప్పు, కారం మూత పెట్టేసుకుంటే అంతా అదే ఉమ్మగిలుతుంది. ఇప్పుడు అందులోకి కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవాలి. మనం ఇక్కడ రైస్ వండి పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆ రైస్ని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె సాయంతో వేసేసుకోవాలి రైస్ అనేది. స్టెప్ బై స్టెప్ విధంగా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. మేమైతే ఇలానే వేసేసుకున్నానండి. పైనకించి ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు అవి అందులో పైన వేసుకోవాలండి. రైస్ పైన కొద్దిగంత ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఒక 2 డ్రాప్లు వేసుకుంటే సరిపోతుంది. నేను అందులో కొద్దిగంత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఒక 20 నిమిషాల పాటు పైన మూత పెట్టేసుకొని ఒక బరువు ఉండేలాగా చూసుకొని పెట్టేసుకోవాలి. 20 నిమిషాల పాటు పెట్టేసుకొని తీసేసుకోవాలండి. 20 నిమిషాలు పెడితే చిన్నగా స్టవ్ పెట్టేసుకొని మగ్గించేసుకుంటే చాలా అంటే చాలా బాగా రైస్ అయితే వచ్చేసండి, ఇక్కడ మాడకుండా. అంతేనండి, దమ్కా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అంటే బాస్మతి బియ్యం కాదండి, నార్మల్ రైసే. చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.